మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం అనేది మాకు ఆచారం. మాకు ఇష్టదైవం వెంకటేశ్వర స్వామి వారి ఆశీర్వచనం కోసం వస్తూ ఉంటాం. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యం నడిచే వెంకటపాలెం వెంకటేశ్వర స్వామి గారు చాలా మహత్వ కలిగిన స్వామి. వాళ్ళ దగ్గరికి లక్షలాది మంది భక్తులు వస్తూ ఉన్నారు. అక్కడ జరిగే అనేక కార్యక్రమాలను మేము కూడా పాల్పంచుకుంటా ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు శనివారం స్వామివారి దర్శనం ఫస్ట్ రావడం జరిగింది. ఆ స్వామివారి కార్యక్రమాల్లో మా మిత్రులు మేమంతా కలిసి ప్రతి వారం పార్టిసిపేట్ చేస్తూ ఉంటాం. దానిలో భాగంగా ఈరోజు రావడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్లు విషయంలో కల్తీ జరిగింది అనేది ఒక పెద్ద చర్చనీయాంశంగా ఉంది. ముఖ్యమంత్రి గారు మాట్లాడారంటే దాంట్లో ఒక ఎవిడెన్స్ ఉంటేనే, ఖచ్చితమైన ఎవిడెన్స్ సమాచారం ఉంటేనే, ఖచ్చితమైన సమాచారం ఉంటేనే ఆయన మాట్లాడుకుంటాడు. నేనైతే ఒకటి చెప్పగలను, కిరాయి కోసం అంటే కాంప్లెక్స్లో ఏం జరుగుతాయో నాకు తెలుసు. కొంతకాలం 4 ఏళ్ళు నేను కూడా ఆ కాంప్లెక్స్లో ఆ దుర్మార్గాలు చూస్తూ ఉన్నా కదా. నేను ఆ కాంప్లెక్స్లో కమాండర్ సజ్జల ఏం చెప్తాడు, ఎలాంటి ఆదేశాలు ఇస్తాడు, అక్కడ ఏం జరుగుతుంటే అక్కడ జరిగే యాక్టివిటీస్ అని నాకు తెలుసు. కాబట్టి నేను కూడా ఈ సమాచారం మీకు షేర్ చేయగలుగుతాను. కిరాయి కోసం ఒక ఆడగుతుర్ని ఇక్కడ నుంచి ఫ్లైట్లు వేసుకొని పోయి 3 SPS IPSలు మరి సజ్జల వీళ్ళందరి ప్రభుత్వాల మీద పోయి బొంబాయి వెళ్ళి, బొంబాయి నుంచి ఆ అమ్మాయిని ఇక్కడికి వాళ్ళ తల్లిదండ్రులు సహా ఎత్తుకొని వచ్చి ఇక్కడ పెట్టి 20 రోజులు నిర్బంధించి ఆ అమ్మాయిని ఒక గదిలో, ఆ అమ్మాయి తల్లిదండ్రులను ఒక గదిలో, వృద్ధాప్యంలో తల్లిదండ్రులు గదిలో పెట్టి హింసించారంటే అంత దుర్మార్గం ఎవరైనా చేయగలుగుతాము మనం? సాధ్యమవుతుందా? అందులో సివిలైజ్డ్ గవర్నమెంట్ అనుకునే గవర్నమెంట్ ఆధ్వర్యంలో అంత దుర్మార్గం చేశారంటే మన ఊళ్ళలో ఒక అమ్మాయిని తాకితేనే పెద్ద ఘర్షణలు అవుతాయి. వాడు ఎంత దుర్మార్గులు కాకపోతే కాంప్లెక్స్లో సజ్జల నాయకత్వంలో రచించి ఒక కట్టుకథ రచించి ఆ కట్టుకథ మేరకు ఒక కిరాయి మాట్లాడుకొని ఆ కిరాయి కోసం 3 IPS అధికారులు బొంబాయి వెళ్ళి ఆ అమ్మాయిని ఎత్తుకొని వచ్చి నిర్బంధించి హింసించి చితకబాదారంటే ఆ అమ్మాయిని ఎంత క్రూరులు, ఎంత దుర్మార్గులు అయితే పనిచేయగలుగుతారు. అంత నీచం చేసిన వాళ్ళు లడ్డులో కల్తీ గెలిపారంటే నమ్మలేమా? నేనైతే నమ్ముతాను. ఎందుకంటే వాళ్ళు దుర్మార్గులు. వాళ్ళు ఏం చేస్తారో, కాంప్లెక్స్లో ఏం చేస్తారో నాకు తెలుసు. కాబట్టి ఒక ఆడకూతుర్ని ఇంత దుర్మార్గం చేసిన వాళ్ళు డబ్బు కోసం, వాళ్ళు డబ్బు సంపాదించడం, దుర్మార్గాలు చేయటం, నీచమైన కార్యక్రమం చేయటం అనేది వాళ్ళకి ఇష్టం. వాళ్ళకి విలువలు, సాంప్రదాయాలు, కల్చర్ పట్ల వాళ్ళకి ఏం విలువ లేదు. మన ఆధ్యాత్మిక పట్ల వాళ్ళకి ఏం గౌరవం లేదు. మన సాంప్రదాయాలకి, సంస్కృతికి అస్సలు విలువే లేదు. వాళ్ళ ఒక్కటి చెప్పండి, వాళ్ళ హయాంలో సాంప్రదాయాలకు సంబంధించి, విలువలకు సంబంధించి, కల్చర్కి సంబంధించి ఒక ప్రోగ్రాం జరిగిందని చెప్పానండి. అసలు వాటి గురించి వాళ్ళు పట్టించుకోరు. ఎంతప్పటికీ మేము ఏదో చేసామని చెప్పడం, మళ్ళీ దుర్మార్గాలు చేయటం. నేను మీకు వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తా ఉన్నాను. నేను వాళ్ళు మన విశ్వాసాల పట్ల, మన కల్చర్ పట్ల వాళ్ళకి నమ్మకాలు లేవు, మన సంస్కృతి పట్ల వాళ్ళకి గౌరవం లేదు అని నేను ఖచ్చితంగా చెప్పగలను. మీరు వెంకటేశ్వర స్వామి దగ్గరికి మీ మీడియా ప్రజల్ని పిలిస్తే వాళ్ళు ఎలాంటి దుర్మార్గాలు చేశారు, నాకు కూడా ఎలాంటివి చెప్పారో నేను చెప్పగలుగుతాను. వాళ్ళకి అస్సలు కల్చర్ పట్ల, సంస్కృతి పట్ల గౌరవం లేదని చెప్పడానికి నేను కూడా ఒక సాక్ష్యాన్ని. నాకే వాళ్ళు కొన్ని దుర్మార్గమైన సూచనలు చేశారు. నేను పట్టించుకోను కాబట్టి నేను వదిలేశాను. మీరు కనుక వెంకటేశ్వర స్వామిని సాక్షిగా తిరుపతిలో పెట్టండి, లేకపోతే ఇక్కడ వెంకటపాలెంలో పెట్టండి. సీతారామంజనులు IPS రావాలి, సజ్జల ఉండాలి, నేను ఉండాలి. పూర్తిగా ప్రమాణం చేసి చెబుదాం వాళ్ళకి ఎంత దుర్మార్గం చేయగలుగుతారు. నేనైతే నమ్ముతున్నాను. ఒక ఆడగుతుర్ని అక్కడి నుంచి తెచ్చి హింసించారంటే, కల్తీ కలిపారంటే వాళ్ళకి చిన్న విషయం. వాళ్ళు డబ్బులు వస్తాయంటే అంత దుర్మార్గం చేస్తారు. నేరం అంటే వాళ్ళకి ఇష్టం, దుర్మార్గం అంటే ఇష్టం వాళ్ళకి. నేను ఒక
విషయంలో నేను చెప్పకూడదు, అది వెంకటేశ్వర స్వామి ముందే చెప్పాలి. ఆ సీతారామంజన ఐపీఎస్ సజ్జల నేను ఉంటే ప్రమాణం చేసి చెప్పాను. ఏంటండి కల్తీ లడ్డు కల్తీ మీద మీ అభిప్రాయం? నేను నమ్ముతున్నాను. ఎందుకు నమ్ముతున్నానంటే వాళ్ళు దుర్మార్గానికి ముందుంటారు, డబ్బు కోసం ముందుంటారు. డబ్బులు వస్తాయంటే అంత నేరమేం చేస్తారు. ఏదే ఎక్కడో కిరాయి కోసమే కదా. బొంబాయి పోయి ఆ అమ్మాయిని తీసుకొచ్చి 20 రోజులు హింసించి కాదంబరి చిత్వాన్ని ఒక ఆడగుతున్నట్టు చేస్తారండి ఎవరన్నా? మనుషులు చేస్తారు అట్లా? వాళ్ళకి ఎంత కఠిన హృదయాలు అయితే అలా చేసి ఉంటాడు సజ్జలను ఐపీఎస్. ఎంత నీచమైన పని అది. లడ్ల విషయంలో సజ్జల పాత్ర కూడా ఉందంటారు. నేను నేరం చేస్తారంటున్నా, డబ్బులు వస్తాయంటే నేరం చేస్తాను. అయితే వాళ్ళకి సంస్కృతి సాంప్రదాయాల పట్ల విలువలు లేదని చెప్పడం నేను సాక్షి. నేను ఆ విషయం కాదు, నాకు తెలిసిన విషయంలో సజ్జలని సీతారామాన్యాలు పెడితే దేవుడు సాక్షిగా నేను కొన్ని విషయాలు చెప్తాను. షర్మిల ఇప్పుడు కాదంటుంది దాని మీద ఏమండి షర్మిల ఈ లడ్లు జరగలేదు, ఎన్నాళ్ళు ఏమైపోయింది, ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి కూడా తక్కువ నేను చూడలేదు, మరి నేను చూడలేదు. షర్మిల కామెంట్ చేసింది సార్. నేను అది చూడండి. నేను అంత దుర్మార్గం చేసిన వాళ్ళు ఇది చేస్తారా, చేయాలి? డబ్బుల కోసం, ఒక కిరాయి కోసం ఒక అమ్మాయిని తెచ్చి బంధించిన వాళ్ళు బొంబాయి నుంచి ఇది డబ్బుల కోసం ఇది చేయరంటే నేను నమ్ముతున్నాను. అట్ ది సేమ్ టైం నాకు తెలిసిన విషయాలు కొన్ని ఉన్నాయి. నేను అది చెప్పాలంటే ఐపీఎస్ సీతారామన్యాయులు సజ్జల నేను ఉంటే ప్రమాణం చేసి చెప్తాను. దేవుడి దగ్గర చెప్తాను. తిరుపతి రమ్మని తిరుపతి చెప్తాను. ఎంత దుర్మార్గమైన డబ్బు వస్తే అంటే అంత దుర్మార్గమే చేస్తారండి. ఓకే సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.